స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని 10th క్లాస్ 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్న చిన్న ప్రయోగం ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. దయచేసి మనస్ఫూర్తిగా వినాలి. ఒకసారి మా యుఎస్ కంట్రీలో ఒక చిన్న ప్రయోగం చేశారంట. ఏమంటే 100 మెంబర్స్ ఇట్లా స్టూడెంట్స్ని ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టి నీకు ఇష్టమైన స్వీట్స్ చెప్పండి బాబు అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టైం తక్కువ ఉంది, కూర్చొని చెప్పండి. నాన్న నీకు ఇష్టమైన స్వీట్ ఏదిరా? కూర్చొని చెప్పు. రసగుల్లా. నీకు సార్? నీకు రసగుల్లానా? మీకు నాన్న? ఓకే రైట్. నాన్న నీ పేరేమి? సమీర్. నీకేం ఇష్టము? నీకు రసగుల్లానే. అంతా జాయింట్ ఉన్నారు. నాన్న నీ పేరు తల్లి? అక్షయ. నీకే స్వీట్ ఇష్టం రా? రసగుల్లా. మేడం అందరికి రసగుల్లా పెట్టండి ఈసారి. నీకు నాన్న? లడ్డు. చూడ ఆ స్వీట్ల పేరు చెప్తా ఉంటే అంటే రకరకాల ఇప్పుడు కొత్త కొత్త స్వీట్లు వచ్చాయి. అవునా కదా నాన్న? ఒక్కోసారి అమ్మ ఇంట్లో వంట చేసింటే కూడా డాడీతో పాటు బజార్కి పోతా ఉంటే కలర్ బేకరీ చూస్తూ ఉంటే డాడీ మమ్మీ అంటే ఆడపిల్లలైతే డాడీని అడుగుతారు, కొడుకులైతే అమ్మని అడుగుతారు. ఎస్ అన్నో? ఓకే రైట్. అదే అన్నట్టు పేగు బంధం. ఎస్. సరే అందరికి స్లిప్స్ ఇచ్చేసారండి. స్లిప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మొత్తం స్వీట్స్ అని ముందర తెచ్చిపెట్టారు. ఇక్కడ స్టేజ్ మీద పెద్దలు కూర్చున్నారు. ఎవరు? జడ్జెస్. ఇప్పుడు చూపంతా దేని మీద ఉంది? చెప్పండి సార్. మీరు కోరుకున్న స్వీట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తినాలని దాని మీద చూపు. మైండ్లో ఫిక్స్ అయిపోండి అందరూ మీకు ఇష్టమైనవి. ఓకేనా? సరే అలా చేశారంట. వెంటనే దాన్ని టచ్ చేయడానికి వస్తే అక్కడ జడ్జెస్ ఒక మాట అన్నారు. రే ఆగండ్రా అన్నారు. ఏమంటే 2 గంటల ఆ స్వీట్స్ ముట్టకూడదంట. సచ్చరా గొడ్డు. ఎవరైతే 2 గంటలు ముట్టకుండా ఉంటారో మేము వాళ్ళకి 1+2 ఇస్తామని చెప్పి ఆఫర్ నాన్న లాక్ చేసుకుని గడి పెట్టుకుని వెళ్ళిపోయినారు. 2 గంటల తర్వాత వచ్చి చూస్తే స్వీట్స్ ఉన్నాయా లేవా? వినబడలే నాన్న? నేను చెప్తా. 60 మంది ఎత్తుకొని అప్పుడు తినేశారంట. ఇది మా గురువుగారు చెప్పిన స్టోరీ. నాకు మా ఫ్రెండ్ శ్రీనివాస్ అని టీచర్ చెప్పాడు. బెస్ట్ ఫ్రెండ్ నాన్న కుప్పంలో చేస్తారు డ్యూటీ సారు. 60 మెంబర్స్ ఏం చేశారు? ఎత్తుకొని తినేస్తారు. ఓహో వాళ్ళు ఇచ్చే స్వీట్ కోసం మేము కాసుకో ఉంటామా అని. హౌ మెనీ బ్యాలెన్స్? 40. దాంతో 30 మెంబర్స్ ఆ స్వీట్ని ఈ పక్క కొంచెం ఆ పక్క కొంచెం గిల్లుకొని తిన్నారంట. హౌ మెనీ బ్యాలెన్స్? నాకు వినబడలే. ఆ 10 మెంబర్స్ స్వీట్స్ని టచ్ చేయలేదంటున్నా. ఆఫ్టర్ 20 years మన మేడం ఉన్నారు కదా, నిర్మలా మేడం లాగా, సరే అమ్మా మంజులా మేడం గారు లాగా అందరూ ఏం చేశారంటే కమిటీ వేశారు. ఈ 60%, 30%, 10% వాట్ దే ఆర్ డూయింగ్ నౌ అని ఒక సర్వే చేస్తే ద 60 మెంబర్ స్టూడెంట్స్ ఆర్ లివింగ్ ఆర్డినరీ లైఫ్ అండి. వాళ్ళు సాధారణ జీవితం గడుపుతున్నారంట. మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అదృష్టం కష్టజీవుల సొంతం అంటారు. ఎవరైతే ఇప్పటి నుంచి కష్టపడతారో క్రమశిక్షణగా ఉంటారో వాళ్ళ జీవితాల్లో వెలుగుతారమ్మా. అది ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు అండి. అది రాజకీయం ఉండొచ్చు, ఏదన్నా కావచ్చు. మీకే అర్థమైంటుంది ఇప్పటికే. గిల్లుకొని దీనిలా 30 మెంబర్స్ గవర్నమెంట్ జీతాలు, కార్పొరేట్ జీతాలు అంట. రిమైనింగ్ 10 ఎవరంటే జీతాలు తీసుకునే వాళ్ళు కాదమ్మా, జీతాలు. వెరీ గుడ్ మేడం, మీ వాళ్ళు మోటివేట్ అయిపోయారమ్మా. జీతాలు ఇచ్చేవాళ్ళు, జీవితాలు మార్చేవాళ్ళు. నువ్వు ఎదగడానికి ప్రపంచం కావాలి, ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నువ్వు కావాలి. కాబట్టి నీ కోసం ఈ ప్రపంచం ఎదురు చూసేటంత ఎత్తుకు ఎదిగని చెప్పి ఒక సాల్యూట్ కొట్టించుకునే ఒక ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు, ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు, దమ్మున నాయకుడై ఉండొచ్చు, నాయకురాలై ఉండొచ్చు, మంచి ఇండస్ట్రియలిస్టే ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి నాన్న, మన బంగారు కొండలో మనకు 60 కావాలా 30 కావాలా? వినబడలే? ప్రామిస్? 60నా 30నా? ఓకే అయితే పని చేద్దాం. సిట్ ప్రాపర్లీ అండ్ క్లోజ్ యువర్ ఐస్.